నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనం పుట్టిన జన్మ నక్షత్రం మన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న బలాలు, బలహీనతల్ని సైతం తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు ఉంటాయి. వాటిని సక్రమమైన పద్ధతిలో చేస్తే జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ప్రతి నక్షత్రం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. దాంట్లో అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి వాళ్ళ లైఫ్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వాళ్ళ గుణగణాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి అనేది. నక్షత్రాల్లో 20 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గుణగణాల గురించి మనం ఆలోచిస్తే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. అయితే అశ్విని నక్షత్రంలో ఎందుకు పుట్టారు అనే దానికి ఏంటంటే, మనం గత జన్మలో చేసుకున్న ఏదైతే ప్రారంధ కర్మ, పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో మనకి, దీనికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఈ అశ్విని నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. జనరల్గా అశ్విని నక్షత్రం మన అన్ని ముహూర్తాలకి అశ్విని నక్షత్రం పెడతాం. ఎందుకంటే అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రము. చాలా ఆ నక్షత్రంలో ఏ పని చేసినా అది విజయవంతంగా అవుతుందని. ఎందుకు అంటే అశ్విని నక్షత్రానికి అదే దేవతలు ఎవరంటే అశ్విని కుమారులు, అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు ఏ రూపంలో ఉంటారంటే ఒక గుర్రపు రూపంలో ఉంటారు. అంటే గుర్రాలు రెండు కలిసి ఎలా ఉంటాయో అలా ఉంటారన్నమాట. సో అందుకని ఏ పనైనా వేగంగా అవుతుందని. ఈ నక్షత్రం ఉండే స్థానం ఏదైతే ఉందో అది మనకి మేషరాశి. మేషరాశిలో కుజుడు అధిపతి. అందులో కుజుడు సంబంధించిన నక్షత్రము, అంటే ఆ లక్షణాలు కొన్ని కలిగి ఉంటాయి వీళ్ళకి. అలాగే అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి. సో కేతువు సంబంధించిన లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అంటే ఏంటి, మనకి కుజుడు కేతువు ఇద్దరు లక్షణాలు కలిగిన వాళ్ళు, స్వభావం ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఈ స్వభావం ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఎక్కువగా అంటే, చాలామంది ఏంటంటే చాలా మంచి జీవితంలో మంచి ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే చాలా లేని వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళకు ఉంటారు ఈ నక్షత్రంలో. సో ఉన్నతమైన కుటుంబాల్లో పుడతారు, అసలు ఏమీ లేని వాళ్ళ కుటుంబంలో పుట్టే నక్షత్రం. ఉంటుందో అంతే చెడు కూడా ఉంటుంది. అంత చెడ్డ గుణాలు ఎక్కువగా కూడా ఉంటాయి వీళ్ళకి. ఎంత మంచి గుణాలు ఉంటాయో అంత చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. సో ఈ నక్షత్రం వాళ్ళు మనం తీసుకుంటే చాలామంది మేధావులు ఉంటారు. ఎంతటి మేధావులు అంటే ఏ విషయమైనా శీఘ్రంగా ఆలోచించి దానికి ఉపాయం వెతుకుతారు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, మనం ఏం చేస్తాం, అయ్యో సమస్య వచ్చిందని బాధపడుతూ ఉంటాం. ఎంత బాధపడతామంటే అసలు ఇంకా ఆ సమస్య మనం తీర్చలేమేమో అన్న విధంగా బాధపడతాం. కానీ వీళ్ళు పరిష్కారం ఆలోచిస్తారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కారం ఎలా అనేది ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళ ఉపాయాలు ఎలా ఉంటాయంటే, అసలు మనం ఎప్పుడు కూడా ఇలా కూడా ఆలోచించా అని కూడా తెలియదు అనమాట. ఆ విధంగా ఆలోచించే లక్షణాలు ఎక్కువగా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అయితే ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే మంచి లక్షణాలు, నెగిటివ్ అంటే చెడు లక్షణాలు. అంటే ఒక చెడ్డ వాళ్ళు ఏ పనైనా ఎలా చేయగలము అన్నానికి వీళ్ళు సలహాలు ఇస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఏది ఎలా ఉపయోగపడాలి, ఎలా ఉండాలన్నదానికి సలహా ఇస్తారు. రెండు కాంబినేషన్స్ ఈ జాతకంలో ఈ నక్షత్రం వాళ్ళకి ఉంటుందన్నమాట. శాస్త్రంలో మనకి పుస్తకాల్లో ఉన్నది అశ్విని నక్షత్రం గురించి చాలా గొప్పగా ఉంటుంది. అశ్విని కుమారులు ఒక దేవతల ఒక అనుగ్రహంతో పుట్టిన నక్షత్రం ఇది. 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి. సో మేషరాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఏ పనైనా ఫాస్ట్గా చేయగలుగుతారనే తత్వం ఉంటుంది వీళ్ళకి. చాలామంది ఏంటంటే సైంటిస్టులు, డాక్టర్స్, యాక్టర్స్ అవుతారనే అవకాశం కూడా రాసి ఉంటుంది. అయితే మన కాలంలో ఇప్పుడున్న కలియుగంలో ఎలా ఉన్నారు మనుషులు అంటే, శాస్త్రం చదివే కంటే లాజిక్స్ వెతుకుతారు వీళ్ళు. సో లాజిక్గా ఎలా పని చేసుకోవచ్చు, అంత కష్టపడి అంత పుస్తకం అంతసేపు చదవడం ఎందుకు, దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవో మనం ఆ లాజిక్ దాచేద్దాం అని లాజిక్స్ ఎక్కువగా వెతుకుతుంటారు వీళ్ళు. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సోమరిపోతులుగా ఉండడం కూడా అలవాటు ఉంది. ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవిస్తారంటే, ఎప్పుడు కూడా దర్జాగా, దర్పంగా, ఎవరి దగ్గర ఒక రూపాయి చేజాచకుండా బతకాలని అనుకుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళకి డబ్బులు ఉండకపోయినా సరే ఎదుటి వాళ్ళకి తెలియదు వీళ్ళ దగ్గర లేవని, అలా మెయింటైన్ చేస్తారు. అంత గొప్ప లక్షణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఏ పనైనా సరే మేం సాధించుకొని తినాలనుకుంటారు తప్ప, మేం తెచ్చుకోవాలనుకుంటారు తప్ప దోచుకోవాలని అనుకోరు. ఇది వీళ్ళకున్న లక్షణం. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి, ఆ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఒక్కొక్కసారి ఎంత నిజాయితీగా ఉన్నా మాకు జరగట్లేదు కనుక మేము వేరే దారిలో వెళ్ళొచ్చు అనే ఉద్దేశం, ఆలోచన వీళ్ళకి వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు చాలా తారాస్థాయికి వెళ్ళిపోతారు, అలా సంపాదిస్తారు కూడా. దానివల్ల మళ్ళీ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఇబ్బందులు కూడా ఉంటాయి.
ఎప్పుడైనా సరే ఒక మంచి విషయాల్లో మనం కష్టపడితే భగవంతుడు తోడుంటాడు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఈ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే సంతానం ఒక ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు చేసే పనులు ఏంటంటే సంపాదించేస్తాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటారు. కానీ ఏంటంటే సంతానం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత భార్యాభర్తల మధ్యలో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అయితే సంతానమే కలగదు, సంతానమే ఉండదు. కొంతమందికి ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ మీద ఏదో ఒక విధంగా నెగిటివ్ ఎనర్జీ, అంటే ఏంటంటే నరదిష్టి అంటాం కదా, జనఘోష నరదిష్టి, అవి వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికీ వీళ్ళకి తగ్గనిది ఏంటంటే నరదిష్టి, అది ఎప్పుడు తగ్గదు. అది ఎప్పుడు కూడా వీళ్ళు సంపాదించే పని వీళ్ళు చూడడానికి ఏం సంపాదించట్లేదు అని చెప్పినా సరే ఎదుటి వాళ్ళు లేదు వీళ్ళకి ఉన్న తెలివితేటలకి వీళ్ళు ఏమైనా సంపాదిస్తారు, వీళ్ళకి ఎంతైనా ఉండొచ్చు, ఎంత ఉందో ఏదో దాచిపెట్టేస్తున్నారు అని చెప్పే లక్షణం ఎక్కువ ఉంటుంది. లేదు బాబు మేము ఫ్రాంక్గా ఉన్నామని సరే నమ్మరు. అది నక్షత్రానికి ఉండే లక్షణం అన్నమాట. సో ఈ గుణగణాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది అశ్విని నక్షత్రం వాళ్ళు ఏంటంటే చాలామంది వైఫ్తో వచ్చిన అదృష్టాన్ని క్యారీ చేస్తుంటారు. చాలామందికి భార్య వచ్చిన తర్వాత కలిసి వస్తుంది బాగా. దానివల్ల వీళ్ళు చాలా ముందుకు వెళ్ళడం, బాగా సంపాదించడం, సక్సెస్ అవ్వడం. కొంతమంది వైఫ్ డబ్బునే వాడుతుంటారు, అది కూడా ఉన్నారు ఇందులో. ఆవిడ తెచ్చిన ఏవైతే డబ్బు కట్నం ఆస్తి ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ జల్సా రాయిల్లో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో జల్సా రాయిళ్ళు అని ఎందుకు అన్నామంటే దీంట్లో ఈ అవకాశం కూడా ఉంది. కాకపోతే మనం ఏంటంటే అన్ని విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటారని కాదు. కొన్ని లగ్నాలకి ఎఫెక్ట్ అయినప్పుడు, కొన్ని లగ్నాలు బాగాలేనప్పుడు వీళ్ళకి అంటే లగ్నాల్లో పాప దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు పాప పనులు ఎక్కువగా చేస్తారు. లగ్నంలో శుభగ్రహాల దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు, శుభ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు, ఏ పనైనా చెప్తే దాన్ని ఎలా చేయాలో చేయగల లక్షణం ఉన్నవాళ్ళు. సో చాలా మంచి లక్షణం. అంటే చాలామందికి ఆ లక్షణాలు ఉండవు, చూడగానే పట్టేసే రకం. ఏది చేయాలంటే నేను దీంట్లో ఫిక్స్ అయ్యాను, నేను ఇలాగే వెళ్ళగలను. కానీ వీళ్ళు అలా ఉండదు. ఎలాగైనా ఎలాంటి విషయాన్నైనా మౌల్డ్ అయిపోతుంటారు. ఎలాంటి మౌల్డ్ అవుతారంటే మనం వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యపోతుంటాం. అసలు ఎలా చేయగలుగుతారు వీళ్ళు, అసలు అవుతుందా వీళ్ళకంటే. వాళ్ళకి ఏ పని అయినా సరే ఒక 2-3 రోజులు ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్గా వస్తుంది అంటే అసలు మనకు అంత రాదేమో. వాళ్ళ పట్టుదల ఎక్కువ అనమాట, మొండితనం ఎక్కువ, పంతం ఎక్కువ. సో వీటిలో ఏంటంటే సాధించుకుని రావాలి అంటే ఎలాగైనా బతకాలి అనుకున్నప్పుడు ఎలాగైనా చేయాలి కదా. మనం ఈత రాని వాళ్ళని నీళ్ళలో తోస్తామంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఈత రాదు, కానీ వాళ్ళు బతకాలని కోరిక బలంగా ఉంటే ఎలాగైనా ఈత కొట్టుకుంటూనే కొమ్మ పట్టుకుంటూనే వస్తారు కదా. అలా లక్షణం ఎక్కువగా ఉంటుంది. సో అంటే పట్టుదల, తర్వాత వీళ్ళు చేసే స్వయం కృషిగా వీళ్ళు చేసే కష్టపడే తత్వము, ఇవన్నీ బాగుంటాయి. అన్నిటికంటే ఏంటంటే కొంతమంది ఎదుటి వాళ్ళ దగ్గర ఏ విషయమైనా సరే వీళ్ళు తొందరగా బయటపడరు. వాళ్ళు నచ్చలేదు, జనరల్గా మనం ఏం చేస్తాం, నచ్చకపోతే మొహం మీద మాట్లాడేస్తాం. వీళ్ళు అలా మాట్లాడరు, కాస్త నవ్వుతూ అనవలసిన మాటలన్నీ అనేస్తూ ఉంటారు వాళ్ళతోటి. అయితే అన్నిటికంటే ఏంటంటే అశ్విని నక్షత్రం కేతు అధిపతి. సో అందువల్ల ఏంటంటే కాస్తంత వీళ్ళకి కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దుష్ట సహవాసాల వల్ల వీళ్ళు నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎవరైనా దుష్టుడు వాడికి ఇబ్బంది వచ్చి, వాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చి, ప్రభుత్వం వల్ల ఇబ్బంది వచ్చి వాడు లొంగిపోయాడు అనుకోండి, వీళ్ళు కూడా వెళ్తారు కదా. అలా వీళ్ళు పోగొట్టుకునేవి, అలా వీళ్ళు పేరు ప్రఖ్యాతలు పోయేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఒక దుష్టులు వెనక వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది.
కొంతమంది వీళ్ళు కూడా దుష్టులు సావాసం చేసి అదేదో బాగుందని వీళ్ళు కూడా కొన్ని రోజులు అలవాటు చేసుకుంటారు ఈ నక్షత్రం వాళ్ళు. ఇదే బాగుంది కదా, రాంగ్ వేలోనే వెళ్తేనే అన్ని బాగా మాట వింటున్నారు, నేను అలా వెళ్తే ఎందుకు నాకు అవ్వదు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. దీనికి వెళ్ళడానికి కారణం కేతు అధిపతి కనుక ఖచ్చితంగా వెళ్తారు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. అంటే మేషరాశికి అధిపతి కుజుడు. సో అందుకేనంటే శీఘ్రంగా పని అయిపోవాలి, అంటే ఏ పనైనా అనుకున్న వెంటనే అయిపోవాలి, అది అవ్వకపోతే నిద్ర పట్టదు. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళకి వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? వివాహాలు ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా తారాబలాన్ని నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి. వీళ్ళు భగవంతుని నమ్మరని చెప్పాం కదా, అలాగే ఆ జాతకాలను నమ్మరు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న అమ్మాయిని అనుకూలంగా ఉన్న అబ్బాయిని చేసుకుని ఇష్టపడతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మాకు ఎవరైతే అనుకూలంగా ఉన్నో వాళ్ళు చేసేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. అలాగే పేరెంట్స్కి ఇష్టమైన వాళ్ళు మ్యారేజెస్. లవ్ అనేది ఏం ఉండదు అన్న, అంటే ఈ కాలంలో లవ్ కూడా ఉండొచ్చేమో, కానీ మామూలుగా అయితే వీళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయించిన వివాహం చేసుకుంటారు. వీళ్ళు చూడడానికి అంటే చూసేటప్పుడు గుణగణాలు అనేది వాళ్ళు అవన్నీ జాతకాల్లో ఉండే గుణగణాలు చూడరు, వీళ్ళు మనిషి లక్షణాలు చూస్తారు. నాకు కావాల్సిన అమ్మాయి ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు లేదనుకోండి, డబ్బున్న అమ్మాయి కావాలని కోరుకుంటారు. అలాగే డబ్బున్న అమ్మాయి ఉందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉన్నా, అందం చందంతో కాదు విషయం, ఆ అమ్మాయి వీళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అనేది ఎక్కువగా చూసుకుంటారు. అందువల్ల వీళ్ళకి వివాహాలు 90% ఫెయిల్ అవుతుంటాయి. అయినా వైఫ్ వీళ్ళతో మాట్లాడకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఒక రైలు జీవితంలాగా అటువంటి పట్టాలు ఎలా ఉంటాయి అలా ఉండడం ఉంటుంది. కొంతమంది ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉన్నప్పటికీ సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అన్నీ బాగున్నా వీళ్ళకి కాస్త సంతానం వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారి పెద్ద ఇద్దరు మంచి వాళ్ళే, కానీ సంతానం మాత్రం రాక్షసులా పుడతారు. వీళ్ళు మాట వినరు, వీళ్ళు చెప్పింది చేయరు, అది లక్షణం కూడా వీళ్ళకి ఉంటుంది. సో అందుకని ఏంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా తారాబలాన్ని ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని వివాహం చేసుకోవాలి. చేసుకునే అమ్మాయికి అష్టమ భావం, సప్తమ భావం, తర్వాత చతుర్థ భావం ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఇలా చూసుకొని వీళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. 90% వివాహాలన్నీ నిలబడతాయి. కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, చిల్డ్రన్ లేకపోవడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10% ఫెయిల్ అవుతాయి, ఎక్కువ ఫెయిల్ అవ్వరు. అంటే వీళ్ళు లక్షణాలు అన్నిటికంటే కూడా ఆ అమ్మాయి అనుకూలంగా ఉందా లేదా వీళ్ళు చూసుకుంటారు. ఒకవేళ డబ్బు ఉన్న అమ్మాయి అంటే వీళ్ళు అమ్మాయికి అనుకూలంగా చేస్తారా, నేను అమ్మాయి ఏ రోజు నో అని చెప్పకుండా. సో లేదా వీళ్ళు డబ్బున్న ఉంది ఆ ఒక అమ్మాయిని పేదరికం నుంచి తెచ్చి ఉన్నారు అంటే ఆ అమ్మాయికి ముందే చెప్పేస్తారు, నాకు పొద్దున్న నుంచి సాయంత్రం ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేస్తారు. దాన్ని బట్టి మౌళ్ళు అయిపోతారు వాళ్ళు. అందులో 90% బాగానే ఉంటుంది. ఓ 10% మాత్రం వ్యతిరేక స్వభావాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జాతకాలు చూసుకుంటే వివాహాలు చేసుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చిత్తా నక్షత్రం పడదు వీళ్ళకి, వాళ్ళు చేసుకున్నా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు చిత్తా నక్షత్రం వాళ్ళని చేసుకుంటే? భార్యాభర్తల మధ్యలో ఉండే సమస్యలు ఏముంటాయి మనకి ఈ కాలంలో అయితే ఏం చెప్పలేకపోతే తొందరగా విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే పూర్వం అంటే పెళ్లి చేస్తే పెద్దవాళ్ళు కాస్త చెప్పి పంపించేవాళ్ళు, ఇక ఏదున్నా భర్తే నీకు దైవంతో సమానం, ఏదున్నా ఆయనతో చెప్పుకో, ఆయనతోటి మాట్లాడుకో, ఇక నీకు అత్తారిల్లే నీకు అన్నీను అని చెప్పేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు చెప్పట్లే కదా, కాఫీ కొని విడిపోయే వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఏ విధంగా చెప్తాం మనం అశ్విని నక్షత్రం వాళ్ళకి వీళ్ళు పర్లేదు అని చెప్పేసి. కానీ ఇలాంటి అవకాశం ఉంది కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మేడం మీరు మళ్ళీ అన్నారు కదా మధ్యలో, అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ దేవుడిని నమ్మరు, 10% ఉంటారు అంతే అని. ఒకవేళ నమ్మేలా ఉంటే వీళ్ళు ఎక్కువ ఏ దేవుడిని పూజిస్తే మంచిది, అంటే వీళ్ళకి చెడు జరగకుండా ఎలాంటి పరిహారాలు ఏమన్నా చేసుకుంటూ ఉంటే మంచిది అని అంటూ ఉంటారు కదా. అంటే ఏ ఒక పరిహారాలు అనేవి ఉంటాయి, ఇవి చేస్తే ఈ నక్షత్రం వల్ల డైలీ గుడికి వెళ్తే, లేకపోతే ఈ దేవుడిని ఆరాధిస్తే, ఈ మంత్రం చదువుకుంటే అన్నట్టు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వాళ్ళు జీవితాంతం ఫాలో అవ్వాల్సింది. భగవంతుని నమ్మితే గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు. ప్రతి నిత్యము గణపతికి పూజ చేయడం. సంకటహర చతుర్థి అని వస్తుంది మనకి ప్రతి నెల, దాని రోజు ఉపవాసం ఉండడము, సాయంకాలం భోజనం చేయడం, ఇది ఎవ్రీ డే చేయాల్సిన ప్రక్రియ వీళ్ళకి. అయితే ఇంకొక విషయం ఏంటంటే కేతు అధిపతి కనుక మానసికంగా ఎవరిని కొన్నా ఎప్పుడు హింసించకూడదు, బాధించకూడదు. అంటే హింస బాధింపడం అంటే ఒక మాట అంటే వాళ్ళు ఏడుస్తారని తెలిసి కావాలని ఏడిపించడం, సరదా కూడా ఏడిపించకూడదు, అవి వీళ్ళు చేయకుండా ఉండాలి. రెండోది ఏంటంటే ఇది తప్పు అని తెలిస్తే అది ఖచ్చితంగా చేయకుండా ఉండాలి వీళ్ళు. పొరపాటు చేయడం అందరు జనాలు తెలియక చేసేస్తాం కొన్ని విషయాలు. ఇవాళ మనం ఈ నక్షత్రం విషయాలు ఎవరైనా విన్నారు,
వాళ్ళది ఇప్పుడు దాకా చేసే పనుల్లో ఏదో ఒక రకమైన తప్పు అని తెలుస్తుంది, ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నారు. పర్లేదు అందరూ నలుగురు చేస్తే మనం చేస్తే ఏమొద్ది, అలా కాకుండా తెలిస్తే ఖచ్చితంగా ఆపాలి. వీళ్ళు ధర్మ మార్గంలో వెళ్ళగలిగితే, ధర్మంగా నడవగలిగితే వీళ్ళకి 100కి 100% సక్సెస్ అనేది ఉంటుంది. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. అదే అధర్మ మార్గాన్ని అనుసరిస్తే తాత్కాలికమైన ఆనందం ఉంటుందేమో కానీ తర్వాత చాలా జన్మలు, కొన్ని జన్మలు వీళ్ళు నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని ఖచ్చితంగా ధర్మము అనే దాన్ని ఎక్కువగా వెళ్ళాలి. కష్టమైనా సరే కొంచెం దాని మీద నిలబడితే వీళ్ళు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అవును. ఒకవేళ వీళ్ళు బిజినెస్లోకి అడుగు పెడితే ఉద్యోగం కాకుండా అందులో ఎలా ఉంటుంది? వ్యాపారాలు ఎక్కువ చేస్తారమ్మా, వీళ్ళు ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర లొంగి పని చేయడం అనేది ఇష్టం ఉండదు వీళ్ళకి. వాళ్ళకి సలాం చెప్పడం కానీ, వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఇష్టం. సో వీళ్ళు అనుకున్నది వీళ్ళకి ప్లానింగ్, వీళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. నేను ఇది చేయగలను అని చెప్పి 100% చేసేస్తారు. దాంట్లో ఒక్కొక్కసారి అదృష్టం, జాతకం, యోగం కలిసి వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా తారాస్థాయిలో ఎదుగుతారు. వాళ్ళు కలిసి రాకపోతే నష్టపోతుంటారు. కానీ వ్యాపారాలే చేస్తారు, ఎక్కువ శాతం వ్యాపారాలే. ఉద్యోగాలు ఎవరు అంటే చాలా తక్కువ మంది. మనం వేళ మీద లెక్క పెట్టచ్చు ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉంటారు ఎక్కువ మంది. సో దీంట్లో డాక్టర్స్గా ఉంటారు, ఇంజనీర్స్గా ఉంటారు, తర్వాత రైటర్స్గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో రైటర్స్గా చాలా చాలా లోతైన విషయాలు రాసే ఏవైతే కథలు మనకు ఉంటాయో, అబ్బా ఈ భావం ఎంత బాగా రాశారు వీళ్ళు అని, అలాంటి భావాలు రాసే వాళ్ళకు వీళ్ళు. అంటే క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కనుక ఏ నిమిషమైనా ఒక సన్నివేశం చెప్పామంటే ఆ సన్నివేశానికి వీళ్ళు తగ్గట్టుగా రాస్తారు. అది రాసినప్పుడు ఆ భావాలు చాలా లోతుగా అనిపిస్తాయి. అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఓన్ ప్రొఫెషన్లో ఎక్కువగా వెళ్తారు, రాణిస్తారు. సో వ్యాపారాలు దుష్ట సహవాసాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పాం కదా, వీళ్ళు దుష్టులను తెలుసుకున్నా వాళ్ళతో సహవాసం చేస్తుంటారు, వింటారు. 100% అంటే దుష్టులతో సహవాసం చేస్తారు వీళ్ళు. అప్పుడు ఏముంటుంది, ఆ దుష్టుల వల్ల వచ్చే నష్టాల వల్ల వీళ్ళు వ్యాపారం నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో వ్యాపారాలు అనేది కంటే ఓన్ ప్రొఫెషనల్గా వీళ్ళు ఎదిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇందులో. మేడం, ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించి ఎన్నో విషయాల్ని మా ప్రేక్షకులకి మాకు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదా, అశ్విని నక్షత్రం గురించి మేడం మనకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. అలాగే మళ్ళీ ఇంకొక నక్షత్రంతో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.